ఈరోజు పెద్ద బాగా అనిపించలేదండి ఆరాధన, లేదంటే ఈరోజు అంత బాగాలేదండి వాక్యం, ఇలా అలా అంటారు. అయితే నేను ఒక్కటి చెప్తున్నాను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లేదా మీ వ్యక్తిగత జీవితాన్ని, మీ దైనందిన జీవితాన్ని గడిపేటప్పుడు ఒక వ్యక్తి ఉంటే మాత్రమే మీరు వాక్యాన్ని అనుభవించగలరా, లేదా స్వతహాగా స్వచ్ఛందంగా మీ మట్టుకు మీరు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడా? చెప్పండి నాకు. ఆధారం చేసుకోవాలి, మనం దాని మీద ఆధారపడాలి. కాబట్టి ఆదివారం ఒక్కరోజు ప్రసంగము మన జీవితానికి సరిపోద్దా అంటే ఖచ్చితంగా దేవుడు అలా మనకు చెప్పట్లేదు, అలా చెప్పట్లేదు. ప్రతి దినము నీవు ఆయనలో ఆనందించాలి, ప్రతిదినము ఆయన సన్నిధిని కోరుకోవాలి, ప్రతిదినం ఆయనకి లోబడాలి, ప్రతిదినం విధేయత చూపించాలి, ప్రతిదినం ఆయన మీద ఆధారపడాలి, ఆయన వైపు చేతులెత్తాలి. ఏ ఏ పరిస్థితుల్లో చేతులెత్తాలి చెప్పండి? కష్టం వచ్చినప్పుడేనా? మీరు అనుకున్నది జరగకుండా ఉల్టా అయిపోయినప్పుడేనా? చాలామంది అంతే కదా, అన్నీ బాగున్నప్పుడు దేవుని గుర్తు చేసుకోరు, ప్రార్థన చేసుకోరు. అన్నీ ఉల్టా అయిపోయినప్పుడు దేవుని పాదాలు పట్టుకుందాం అనుకుంటారు, చేతులు ఎత్తుతారు కదా. ఈ చేతులు ఎత్తడం అనేది కష్టం వచ్చినప్పుడు కాదు ప్రియులారా, నిబ్బరంగా నిమ్మళంగా ఉన్నప్పుడు కూడా మీరు దేవుని ఆశ్రయించాలి.